డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని శ్రీ సాయి గురుదత్త పాలిక్లినిక్ లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలకు డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని, అందువల్ల గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారన్నారు. కుల వివక్షపై పోరాడి అందరికీ సమాన హక్కులు కల్పించారని డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఎవరూ మరవలేరన్నారు. స్టార్ట్ అనండి. ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుడిని గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా కొనసాగించాడంటే రోజుకు 18 గంటలు ఆయన చదివేవాడు. ఆయన ఎమినెంట్ జ్యూరిస్టు, ఎమినెంట్ ఎకానమిస్టు, సోషల్ రిఫార్మరు, పొలిటికల్ లీడరు. ఒక్కటి కాదు, దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి, రిజర్వేషన్ ఈరోజు చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది. ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైం పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్స్ దళిత కులాలకు అంతో ఇంతో కొంతో న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయన చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము. ఈరోజు సావరెనిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే. సో ఆయన